నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. మాజీ కేంద్ర మంత్రివర్యులు, మాజీ పిసిసి అధ్యక్షులు, దివంగత నేత స్వర్గీయ మేనేని సత్యనారాయణరావు గారి ఎంఎస్ఆర్ గారి జయంతిని పురస్కరించుకొని జయంతి వేడుకలు వారి మనుమడు టీపీసీసీ అధికార ప్రతినిధి మేనేని రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కలిసి ఘనంగా వేడుకలను నిర్వహించారు. ముందుగా డీసీసీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇందిరా చౌక్ లో భారీ కేకును కట్ చేసి జయంతి వేడుకలను జరిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్ గారు, కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పుర్మల్ల శ్రీనివాస్ గారు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు సుడా చైర్మన్ కె నరేంద్ర రెడ్డి గారు, మాజీ ఏఎంసీ చైర్మన్ అకర భాస్కర్ రెడ్డి గారు, అర్బన్ బ్యాంక్ అసోసియేట్ చైర్మన్ గడ్డం విలాసిరెడ్డి గారు, కర్ర రాజశేఖర్ గారు, ఆర్టీఏ మెంబర్ పడాల అజయ్ గౌడ్ గారు, మైనార్టీ సెల్ చైర్మన్ తాజుద్దీన్ గారు, బీసీ సెల్ చైర్మన్ పులి అంజనేల్ గౌడ్ గారు, పీసీసీ కార్యదర్శి సీనియర్ నాయకులు వైద్యుల అంజన్ కుమార్ గారు, సీనియర్ నాయకులు వంగల విద్యాసాగర్ గారు, పడిశెట్టి భూమయ్య గారు, కలవల రామచంద్ర గారు, పర్వతం మీసాల మల్లేశం గారు, అక్కపల్లి మల్లేశం గారు, మండల కాంగ్రెస్ కామరెడ్డి రామరెడ్డి గారు, బ్లాక్ కాంగ్రెస్ తిరుపతి గారు, రెహమాన్ గారు, నిహాల్ గారు, కలిముద్దీన్ గారు, జిల్లా మహిళా సెల్ కార్యదర్శి హసీనా గారు, మహిళా నాయకురాలు మహాలక్ష్మి గారు, శిల్ప గారు, తిరుమల గారు, మైనార్టీ సీనియర్ నాయకులు ఎంఏ కరీం గారు, గఫార్ గారు, హైమద్ గారు, అక్బర్ గారు, రాష్ట్ర మాజీ ఏసీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ వెన్న రాజమల్లయ్య గారు, సీనియర్ నాయకులు శ్రీనివాసరెడ్డి గారు, శ్రీనివాస్ గారు, ప్రసాద్ గౌడ్ గారు, కరీంనగర్ మాజీ వైస్ ఎంపీపీ ఎలగందల మాజీ సర్పంచ్ నిమ్మల అంజయ్య గారు, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ గౌడ్ గారు, బహుజన సంఘాల రాష్ట్ర నాయకులు లక్ష్మీనారాయణ గారు, చింతల కిషన్ పటేల్ గారు తదితరులు పాల్గొని జడ్పీ మాజీ కోఆపరేషన్ సభ్యులు సుబ్రుద్దీన్ గారు, సేవాదళ నాయకులు, సీనియర్ నాయకులు కార్పొరేటర్ ఆకుల నరసన్న పటేల్ గారు, సుంకరి గణపతి గారు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మేనేని సత్యనారాయణరావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం పెద్దలు వారితో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. వారి మాటలోనే విద్దాం. ఈ సందర్భంగా మేనేని రోహిత్ రావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. చూడే मेरा अमर है, 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 इम्मेसार, अमर है, इम्मेसार, अमर है, इम्मेसार, अमर है, अमर है, अमर है, इम्मेसार, अमर है, अमर है, अमर है, इम्मेसार, अमर है. సీతన్న అని పిలుచుకునే ఎంఎస్ఆర్ గారి 91వ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించినాము. సత్యనారాయణరావు గారు రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, ఏఐసిసి జనరల్ సెక్రటరీగా, ఆర్టీసీ చైర్మన్గా, ఈ జిల్లాకు సంబంధించి ఒక ప్రముఖ నాయకుడిగా రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో కీలక బాధ్యతలు వహించినటువంటి సత్యనారాయణరావు గారు తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం ముందు వరుసలో పోరాడినటువంటి వ్యక్తి. వారికి సందర్భంగా నివాళులర్పిస్తూ జిల్లా అభివృద్ధిలో వారి పాత్ర ఎన్నడూ ఎవరు కూడా మరవలేనటువంటిది. అటువంటి సత్యనారాయణరావు గారు 91వ జయంతి సందర్భంగా అందరం కూడా కలిసి నివాళులర్పిస్తూ ఉన్నాం. వారు చూపెట్టిన మార్గము ఏదైతే ముక్కుసూటిగా ఉండి వాస్తవాలు గట్టిగా చెప్పగలిగేటువంటి ధైర్యం ఉన్నటువంటి నాయకుడిగా తప్పకుండా అందరూ యువకులు కూడా ఆ విధంగా ఉండి ముందుకు పోవాలని, ఎదగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సత్యనారాయణరావు గారితో ఉన్నటువంటి అనేకమైనటువంటి పెద్ద సమయం లోపల వారితో కలిసి ఒక శిష్యుడిగా పనిచేసే అవకాశం దొరికింది. ఈ సందర్భంగా వారి యొక్క ఆలోచన,
అన్నీ కూడా ప్రజల కోసం తీసుకుపోయే ప్రయత్నం చేస్తామని వారు ఘనంగా నివాళులర్పిస్తాం. ప్రోగ్రామ్ చెప్తలేరు. చెప్పలేదు. నెక్స్ట్ 1 month పోస్ట్ వస్తుంది. ఇప్పుడు అక్కడ తప్పకుండా भैया पूरे नहीं आ रहे भैया फोटो में तो सब पीछे जाओ मेहमान भाई जरा पीछे जाओ नहीं नहीं पूरों को हटो करो ना थोड़ा बैक అంతే రెండు కాలు చేయలు కాలుతాయి మధ్యలో పెట్టు
ఎంఎస్ఆర్ జోహార్ 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 ఎంఎస్ఆర్ జోహార్ 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 ఎంఎస్ఆర్ జోహార్ ఎంఎస్ఆర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం ఎంఎస్ఆర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ अमर रहे ఎంఎస్ఆర్ अमर रहे 91వ జయంతి సందర్భంగా నివాళులర్పించడానికి వచ్చిన మన ప్రియతమ నేత రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మరియు ట్రాన్స్పోర్ట్ మంత్రులైన పొన్నం ప్రభాకర్ గారికి నమస్కారాలు తెలుపుతూ ఆ పెద్ద మనిషికి ఇవాళ మీరు అందరూ వచ్చి నివాళులర్పించడం చాలా సంతోషంగా ఉన్నది. ఆయన మనవన నాకు గర్వంగా ఉన్నది. పెద్దలు పొన్నం ప్రభాకర్ గారి ఆశీస్సులతోటే నేను ఇక్కడ నా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినా కాబట్టి తనకు నాకు ఎంఎస్ఆర్ గారు దూరమైనా కానీ తన శిష్యుడికి నేను శిష్యుడిగా ఉండడం చాలా ఆనందంగా ఉందని ఈ విధంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మంత్రి గారికి ఒకటి చిన్న విన్నపం నా తరఫున ఏంటంటే తన విగ్రహాన్ని కూడా ఒకటి మనం ఏర్పాటు చేసే ప్రక్రియ మనం ఎప్పుడూ అనుకున్నాం. ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చినా కూడా ఒక్కసారి మీ చేతుల మీద చేయించాలని కోరుకుంటున్నాం. నమస్కారం. ఎం సత్యనారాయణరావు గారు ఎంఎస్ఆర్ గారి 91వ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారి ఘనంగా పార్టీ కార్యకర్తలందరూ కలిసి నివాళులర్పించినాం. వారు పార్లమెంటు సభ్యుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, రాష్ట్ర మంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా, ఏఐసిసి జనరల్ సెక్రటరీగా కాంగ్రెస్ పార్టీలో చిన్న స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎదిగి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక గొప్ప ఖ్యాతిని సంపాదించి పెట్టిన నాయకుడు. ఒక గ్రామంలో జన్మించి ఇందిరాగాంధీ గారి లాంటి నాయకుల దగ్గర పూర్తిగా సత్సంబంధాలతో గట్టిగా పనిచేసినటువంటి వ్యక్తి, 6 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ అయినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి కలిసి వారి దగ్గర శిష్యరికం పొంది పనిచేసేటువంటి అవకాశం దొరికింది. ఈ సందర్భంలో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని, సత్యనారాయణరావు గారి సేవలు ఎప్పుడు కూడా ఈనాటి యువత జ్ఞాపకం ఉంచుకొని వారు ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కోసం పోరాడినాడు, అదేవిధంగా ఈ జిల్లా అభివృద్ధికి సంబంధించి వారికి ఒక చిరకాల ముద్ర ఏదైతే ఉందో ఉక్కుసుటి మనస్తత్వం గల సత్యనారాయణరావు గారిని సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ వారికి అందరికీ కూడా నివాళులు అర్పిస్తా ఉన్నాం. వారి జయంతి సందర్భంగా సత్యనారాయణరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం. ఎంఎస్ఆర్ ఎంఎస్ఆర్ 91వ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ కుటుంబం అంతా ఈరోజు ఎంఎస్ఆర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. కరీంనగర్ ముద్దుబిడ్డ, ఒక పార్లమెంటేరియన్గా, ఒక మంత్రిగా, ఆర్టీసీ చైర్మన్గా, కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి జనరల్ సెక్రటరీగా, ఎన్నో రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా, వివిధ హోదాలలో తన పాత్రను నిర్వహించి పిసిసి అధ్యక్షులుగా తన యొక్క ఏ విధిలో ఇచ్చినా, ఏ పాత్ర ఇచ్చినా, ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్న తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎం సత్యనారాయణరావు గారు ఈరోజు వారి మనవడితో కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన యొక్క జయంతికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి సత్యనారాయణరావు గారు ఒక సుశిక్షితులైన నాయకులు, మంచి కార్యకర్త, కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండి కాంగ్రెస్ పార్టీని జిల్లాలో ముందుండి నడిపించినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ అంటే ఎంఎస్ఆర్ అంటే కాంగ్రెస్ పార్టీ అని అనిపించుకున్నటువంటి వ్యక్తి ఈ యొక్క ఎంఎస్ఆర్ గారు. మరి సత్యనారాయణ గారు కరీంనగర్కు ఎన్నో అభివృద్ధి పనులు చేసి చిరస్మరణీయంగా నిలిచిపోయేవి. అది శాతవాహన యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే ఆర్టీసీ బస్టాండే కావచ్చు, లేకపోతే వర్క్షాప్ కావచ్చు, ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలను కరీంనగర్ పట్టణంలో కానీ కరీంనగర్ జిల్లాలో కానీ చేపట్టడం జరిగింది. ఆయన ఎంతోమంది నాయకులను తయారు చేసినటువంటి వ్యక్తి, ఎంతోమందికి కాంగ్రెస్ పార్టీలో అదేవిధంగా వివిధ హోదాలలో నియమించినటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన పేరు మీద ఆయన శిష్యులుగా చాలామంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఆయన్ను వేణువులో కొనియాడుతూ ఉన్నారు. మరొక్కసారి 91వ జయంతి సందర్భంగా
ఎంఎస్ఆర్ గారికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. अमर है अमर है ఎంఎస్ఆర్ అమర్ హై. నమస్కారంతో పాటుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మన ప్రియతమ నేత దివంగత శ్రీ సత్యనారాయణరావు గారి జయంతి సందర్భంగా ఒక్క నిమిషం. పట్టణంలోని డిసిసి ఆఫీసులో కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారు మంచి అంటే పేదలకు అండగా మరియు బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా పనిచేసే విధానం ఉన్న వ్యక్తి. అటు మంత్రిగా వ్యవహరించినాడు. అదేవిధంగా మాజీ పిసిసి అధ్యక్షులు కూడా వారు ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని నడిపించిన విధానం ఉన్న వ్యక్తి. అంత గొప్ప మేధావి ఈరోజు మన మధ్య లేనందుకు మనం జైలు లోటుగా ఏర్పడడం జరుగుతుంది. దానికి గాను ఈరోజు జయంతి పురస్కారాన్ని కార్యక్రమాన్ని అవలంబించుకొని ఇక్కడ అధినేత అంటే మంత్రివర్యులు మొన్న ప్రభాకర్ గారు, అదేవిధంగా వివిధ హోదాల్లో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు కార్యకర్తలు ఇక్కడ అత్యధికంగా హాజరై నివాళులు అర్పించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఆయనను ఈరోజు మనం ఖచ్చితంగా తలుచుకొని ఆయన ఆశయాలను, ఆయన ఆలోచనలు, ఆయన విధానాలను మనం ఆలోచించే విధంగా నడిపించే విధంగా మనం అతన్ని ఆదర్శంగా తీసుకునే విధంగా నడిపేయాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై ఎంఎస్ఆర్. 91వ జయంతి సందర్భంగా ఈరోజు స్థానికంగా ఉన్న డిసిసి ఆఫీస్లో మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో అందరం కలిసి కూడా ఇక్కడ నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నేను మొన్న న్యూ ఇయర్ సందేశంలో చెప్పినట్టుగా ఎడ్యుకేటెడ్ యూత్ అందరూ కూడా రాజకీయాలకు రావని ఎట్లయితే అన్ననో, మీరు ఒకసారి ఎంఎస్ఆర్ లాంటి నాయకుల గురించి కూడా మీరు అందరూ ఒకసారి తెలుసుకోవాలి. ఎన్నో పదవులు అనుభవించినప్పటికీ అసలు ఎటువంటి అవినీతి మచ్చ లేకుండా ఉన్న ఒక గొప్ప వ్యక్తిగా తనకు పేరున్నది. తన జీవిత చరిత్ర కూడా మీ అందరికి కూడా నేను బయటికి తీసుకొచ్చే విధంగా దాన్ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేసే విధంగా కూడా నేను చర్యలు తీసుకుంటా. ఎందుకంటే మనకి ఇలా రాజకీయాల్లో చూసినట్టయితే ఎంతో విలువలు అసలు లేని రాజకీయ వ్యవస్థలో అసలు అట్లాంటి నాయకులు కూడా ఉన్నారా అనే ఒక ఆ సత్యాన్ని మీ అందరికి తెలియాల్సిన బాధ్యత కూడా నా మీద అని చెప్పేసి ఇవాళ నేను కోరుకుంటూ మరొకసారి అందరికీ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంఎస్ఆర్ గారి 91వ జయంతి సందర్భంగా మరి తనకు నివాళులర్పించడానికి వచ్చిన మన ప్రియతమ నాయకుడు డిసిసి అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే అయిన ఖమ్మంపల్లి సత్తన్న గారికి ముందుగా కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుతూ, మీలాంటి మంచి హృదయం ఉన్న నేతలు ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉండాలని నేను కూడా ఒక యువతగా కోరుకుంటూ, ఎందుకంటే వాస్తవానికి ఎన్నో హర్డల్స్ ఉన్నప్పటికీ నన్ను ప్రోత్సహిస్తూ ఇవాళ నాకు ఇంత ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి తన వంతు పోతురా చాలా సందర్భాలతో నాకు హెల్ప్ చేయడం జరిగింది. తన మనస్తత్వం ఎట్లాంటిదంటే, ఇక్కడ మా ఆరపల్లి మోహన్ గారు అత్యంత ప్రియతమైన శిష్యులు మా ఎంఎస్ఆర్ గారికి, అందులో ఏం వేరే థాట్ లేదు. 2009లో తనకు పట్టుబట్టి టికెట్ ఇప్పించిన ఎంఎస్ఆర్ గారు లేకుండా నన్ను ప్రోత్సహించి మా పద్మాకర్ అయినా కానీ ఇద్దరు కూడా జిల్లా అధ్యక్షులు చాలా ప్రోత్సహించారు. మున్ముందు కూడా మీ సహకారం కోరుకుంటూ, ఎంఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా జిల్లా అధ్యక్షులని మీరు ఒక చిన్న మనం ఏంటంటే, తన పేరు మీద మనము ఒక స్టాచ్యూని ఇక్కడ కంపల్సరీ కరీంనగర్లో పెట్టుకోవాలి. దానికి మీరిద్దరే కొద్దిగా చొరవ తీసుకొని దానికి తగ్గ ఏర్పాటు చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మా కుటుంబం తరఫున వేడుకోవడం జరుగుతుంది. సార్, మొన్ననే శ్రీధర్ బాబు మంత్రులతో చర్చించడం జరిగింది. త్వరలోనే ఆ విగ్రహానికి పర్మిషన్ ఇప్పిస్తా అని చెప్పినారు. మీరు మంచి స్థలం ఉంటే చూపిస్తే తప్పకుండా మరొకసారి వచ్చే జయంతి వరకు ఆయన యొక్క విగ్రహాన్ని కరీంనగర్లో కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ జిల్లా నాయకులు అక్కపల్లి మల్లేశం గారు
శ్రేణులు స్వర్గీయ మేనేని సత్యనారాయణరావు గారి సన్నిహితులకు వారి మనమడు టీపీసీసీ మేనేని రోహిత్ రావు గారికి కేకును తినిపిస్తున్న నాయకులు, మహిళా నాయకురాలు, అన్నా కొంచెం 1 by 1 రండి అన్నా. మేనేని రోహిత్ గారికి కేకును తినిపిస్తున్న సీనియర్ నాయకులు ఆకుల నర్సన్న పటేల్ గారు, అలాగే వైద్యుల అంజన్ కుమార్ గారు, పడిశెట్టి భూమయ్య గారు. కొంచెం లేడీస్ 1 సైడ్ నుండి రండి. మీరు అలాగే హసీనా, శిల్ప, మహాలక్ష్మి, పద్మ, తిరుమల, జ్యోతిరెడ్డి, లత తదితరులు. సీనియర్ నాయకులు అశోక్ రావు గారు. కార్యక్రమంలో భాగంగా మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారిని కలిసి పూల మొక్కను అందజేస్తున్న బెజ్జంకి మండల నాయకులు. కవంపల్లి సత్యనారాయణ గారిపై వెల్లు విరిసిన అభిమానం. రోహిత్ రావు గారితో అభిమానులు, నాయకులు. కరీంనగర్ జిల్లా ఆర్టీఏ మెంబర్గా ఎన్నికైన పడాల అజయ్ గౌడ్ గారిని సన్మానించి అభినందించి కేకును తినిపిస్తున్న రోహిత్ రావు గారు. ఎన్ఎస్ఈఐ నాయకుల అభిమానం. సీనియర్ నేత రాజమల్లయ్య గారికి కేకును తినిపిస్తున్న రోహిత్ రావు గారు. ఓకే ఇదర్ యువ నేతల అభిమానం. మేనేని రోహిత్ రావు గారితో చేకూర్తి నేతలు. ఓకే పడాల అజయ్ గౌడ్ గారికి అభినందనలు తెలియజేస్తున్న ఎన్ఎస్యుఐ నాయకులు, అభిమానులు. కామిరెడ్డి రామరెడ్డి గారికి రోహిత్ రావు గారు. రోహిత్ రావు గారితో అభిమానులు, నాయకులు. ఓకే కార్యక్రమంలో భాగంగా నిమ్మల అంజయ్య గారికి కేకును తినిపిస్తున్న రోహిత్ రావు గారు. సిటీ
కాంగ్రెస్ నాయకులు కీర్తి బృందం, అలాగే మైనారిటీ నాయకులు ఎస్సీ సెల్ కార్యదర్శులు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. బాబు థ్యాంక్ యూ. రోహిత్రావు గారికి కేకును తినిపిస్తున్న ప్రసాద్ గౌడ్, అలాగే సేవాదళ నాయకులు, మాజీ జడ్పీ కోఆప్షన్ సభ్యులు. మరిన్ని వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.